నాట్యగృహంలో స్టేజ్ మీద రావాలి. కనకంబాలక్ష్మి గారు, ఇంద్రాణి మేడం, ఇంకెవరు ఉన్నారా? విజయ జ్యోతి కూర్చోండి. ఇంకా ఎవరైనా సత్కరించవలసిన ఎవరైనా ఉన్నారంటే, తదనంతరం హరిరామూర్తి గారి గురించి ఎవరైనా రైట్. కళాక్షేత్ర స్థాపించిన తర్వాత
కూచిపూడి కళాక్షేత్రంలో అధ్యాపకులుగా, తదనంతరం ప్రధానోపాధ్యాయులుగా గురువు గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు మనం నేర్చుకున్నటువంటి గురుకులంలో కూచిపూడి ఆర్ట్స్ అకాడమీలో ఒక స్కాలర్గా కూచిపూడి గ్రామం నుండి వారిని తీసుకెళ్ళి గురు వెంపడేశ్వర సత్యం గారు వారికి కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ ఒక స్కాలర్గా జాయిన్ చేయించి కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించడం జరిగింది. మరి ప్రదర్శనలతో కాకుండా ఎప్పుడైతే కూచిపూడి కళాక్షేత్ర స్థాపించిన తర్వాత వారిని అనేక మంది నాట్య విశారద అవార్డుతో రంగప్రవేశ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు ఒక 25 మంది నాట్య కళాకారులను తయారు చేసి వారిని సాంప్రదాయ విషయంలో ఒక అంబాసిడర్గా తయారు చేసినటువంటి హరిరామూర్తి గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే మొన్న ఉగాది నాడు జరిగినటువంటి ఉగాది పురస్కారాల్లో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన కల్చరల్ మినిస్టర్ అయినటువంటి కందుల దుర్గేష్ గారు, అలాగే వీళ్ళందరి సమక్షంలో మన కూచిపూడి నాట్యంలో కళారత్న అవార్డు అందుకోవడం అనేటువంటిది నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం కళారంగాల్ని ఇంత చక్కగా ప్రోత్సహిస్తూ ఈ కళల్లో సాధన చేస్తున్నటువంటి, కృషి చేస్తున్నటువంటి కళాకారులను గుర్తించి ఈ అవార్డ్స్ ఇవ్వడం అనేటువంటి చాలా హర్షణీయమైనటువంటి విషయం. రెండో పక్క నేను ఈ రోజున ఈ అవార్డు తీసుకోవడం అనేటువంటిది మా గురువులు పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారి యొక్క ఆశీర్వచనం, వాళ్ళు నేర్పినటువంటి విద్య, ఆ విద్య వల్ల నేను పొందినటువంటి ఈ అవార్డు ఏదైతే ఉందో ఇది వారు నాకు పెట్టినటువంటి భిక్షగా భావిస్తూ మాస్టర్ గారు స్థాపించినటువంటి కూచిపూడి కళాక్షేత్ర 85లో అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక వందల మంది, వేల మంది మన కళాక్షేత్రంలో నేర్చుకుంటూ దేశంలో విదేశాల్లో అనేక శిక్షణాలయాన్ని స్థాపించి మన కూచిపూడి నాట్యాన్ని అక్కడ ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. మన కళాక్షేత్రం నుంచి అనేక మంది సర్టిఫికెట్ అయితేనేమి, డిప్లొమా కోర్సులు అయితేనేమి, దూరదర్శన్లో ఏ గ్రేడ్, బి గ్రేడ్ పొందేటువంటి ఇదైతేనేమి, మనం ముఖ్యంగా మాస్టర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా మన కళాక్షేత్రంలో బాగా నేర్చుకునేటువంటి వాళ్ళ చేత అరంగేట్రం చేయించడం అనేటువంటిది మాస్టర్ గారు సొంత ఖర్చులతో ఆ సాంప్రదాయం నడుస్తూనే ఉంది. స్టిల్ బాగా చేసినటువంటి వాళ్ళకి మనం అందరం కూడా కళాక్షేత్రంలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము. మాస్టర్ గారి ఆశయాలు, ఆయన యొక్క కోరికల మేరకు ముఖ్యంగా నాకు కానీ మన రమణారావు గారు మన కళాక్షేత్రంలో తను నేర్చుకున్నప్పటికీ ఆ రోజుల్లో 85 నుంచి బ్యాచ్ అయినప్పటికీ స్టిల్ మన కళాక్షేత్రంలో, మన అందరి కళాక్షేత్రంలో రమణారావు గారు ముఖ్య పాత్ర పోషిస్తూ దీని అభివృద్ధికి, పురోభివృద్ధికి ఒక పక్క నేను నాట్యం నేర్పిస్తున్నా, మిగతావన్నీ కూడా ఆయన చూసుకుంటూ మేమిద్దరం కూడా ముందుకు వెళుతున్నాము. భగవంతుని దేవల్ల, గురువుగారి దేవల్ల మాకు శక్తి ఉన్నంత వరకు దీన్ని ఇలాగే 10 మందికి నేర్పిస్తూ ఈ కూచిపూడి నాట్యాన్ని మాకు తెలిసినంత వరకు 10 మందికి నేర్పిస్తూ ముందుకు వెళ్తామని చెప్పి తెలుసుకుంటూ నాకు ఈ రోజున ఈ అవార్డు పొందినందుకు చక్కగా ఇంతమంది సమక్షంలో విశాఖపట్నంలో గురువులు అయితేనేమిటి, కళాకారులు అయితేనేమిటి, స్టూడెంట్స్ అయితేనేమిటి, మన కళాక్షేత్రం నేర్చుకున్నటువంటి పిల్లలు అయితేనేమిటి, పేరెంట్స్ అయితేనేమిటి, వీళ్ళందరూ కూడా మన రమణరావు గారి ఆధ్వర్యంలో పౌర సన్మానం ఏర్పాటు చేసి నాకు ఈరోజు ఈ ఫెలిసిటేషన్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నాకు వచ్చినటువంటి అవార్డు నాకు ఒక్కడికి పర్సనల్గా కాకుండా కూచిపూడి నాట్యానికి ఇచ్చినటువంటి అవార్డుగా నేను భావిస్తూ అందరం కూడా ఈ ఆర్ట్ని నెక్స్ట్ జనరేషన్కి అందించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నన్ను సన్మానం చేసి మీరు వచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. విశాఖ ఆర్ట్ అండ్ డ్యాన్స్ అసోసియేషన్ కూచిపూడి కళాక్షేత్ర సంయుక్తంగా నిర్వహించినటువంటి గురు హరిరామూర్తి గారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి కళారత్న అవార్డుతో 2026 సత్కార కార్యక్రమంలో ఈరోజు విశాఖ నగర పౌర సన్మానాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ కార్యక్రమాల్లో నగరంలో ఉన్నటువంటి నాట్య గురువులైతే, కళాక్షేత్రాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్
85 బ్యాచ్ నుండి ఇప్పటి వరకు ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరూ కూడా నా పిలుపు మేరకు గురువుగారి మీద అభిమానంతో మేము కూడా వస్తామండని పయ్యూరులో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈరోజు ఈ కార్యక్రమాల్లో వచ్చి గురు హరిరామూర్తి గారి యొక్క ఆశీస్సులు తీసుకొని వారికి అభినందనలు తెలియజేశారు. థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.